కామారెడ్డిలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఇటీవల తాను మాట్లాడిన మాటలు వాస్తవాలని స్పష్టం చేశారు. తాను అటుపోతారా ఇటుపోతారా అంటూ జరుపుతున్న ప్రచారం కేవలం కొందరి ఊహాగానాలని కొట్టిపారేశారు. ప్రజల కోసమే తన జీవితం, ప్రజల సంక్షేమమే తన ఆలోచనని పోచారం స్పష్టం చేశారు. తనకు ఒక్క పైసా అవసరం లేదని, 1% కూడా స్వార్థం లేదన్నారు. స్వార్థం కోసం తాను చేసిన ఒక్క పనైనా చూపించాలని సవాల్ విసిరారు. తాను ఎవరికి అమ్ముడు పోలేదని, తనకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంతంగల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారని, కేసీఆర్ ఫంక్షన్ హాల్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎవరు ఏది ఇచ్చినా చెప్పడం తన ధర్మమని పేర్కొన్నారు. దీని వెనుక ఎలాంటి రహస్యం లేదని, తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకుంటా తలదించుకొని పనిచేసే రాజకీయ నాయకుడిని కాదు అంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పని అయిపోయింది, పైసలు వస్తలేవు, అయిపోయింది చెప్పేసి పాప రైతాంగానికి పని కావాలని చెప్పేసి వస్తే కొంత నిర్లక్ష్యం వహిస్తే ఆనే పడుకుంట కట్ట మీద పోయినా. హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేసి, సార్ అక్కడ నక్సలైట్ పాత ఏరియా చిరుతపుల్లు ఉండేవని ఉంటాయంటే నన్ను సంపేసిపోతే కట్ట మీద నా శివమతి ఉంటుంది కదా, నా శివమతి ఉంటుంది కదా, వస్తారు కదా. నేను జరగాలి చెప్పిన, నాకు సరైన సమాధానం వచ్చేవాళ్ళు జరగాలి చెప్పిన. మరి ఏదో మాత్రం చెరువు కట్టుకొని దాని మీద సరైన సమాధానం లేకపోతే, దాని ప్రయోజనం లేకపోతే కట్టుకోవాలి. ఇంత మీద లిఫ్ట్ పెట్టుకున్నాం, సబ్స్టేషన్ కావాలి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు 5 కోట్లు. కేసీఆర్ గారి పీరియడ్లో లిఫ్ట్ శాంక్షన్ అయింది. ఈ పని పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు సిద్ధాపూర్ కూడా కేసీఆర్ పీరియడ్ శాంక్షన్ అయింది. పని పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ కొంత